ఈ వీడియోలో ఉన్న అన్ని క్వశ్చన్స్కి మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోదు. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ రోజు టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, ఫిఫా ఉత్తమ ప్లేయర్గా ఎవరు అవార్డు అందుకున్నారు? ఫిఫా ఉత్తమ ప్లేయర్గా ఎవరు అవార్డు అందుకున్నారంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మెస్సీ ఫిఫా ఉత్తమ ప్లేయర్గా అవార్డు అందుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వింగ్స్ ఇండియా 2024లో భారతదేశంలో ఎన్ని ఎయిర్పోర్ట్లకు ఉత్తమ అవార్డు వచ్చింది? వింగ్స్ ఇండియా 2024లో భారతదేశంలో ఎన్ని ఎయిర్పోర్ట్లకు ఉత్తమ అవార్డు లభించడం జరిగిందంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రెండిటికి. అదేంటంటే కెంపేగౌడ ఎయిర్పోర్టు, ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్. కెంపేగౌడ ఎయిర్పోర్ట్ వచ్చి బెంగళూరులో ఉంది, ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ ఢిల్లీలో ఉంది. ఈ రెండిటికి సంయుక్తంగా బెస్ట్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును పొందడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ ఎయిర్లైన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు మాత్రం విస్తారా టాటా SIA ఎయిర్లైన్స్ చేజిక్కించుకోవడం జరిగింది. నోట్ చేసి పెట్టుకోండి ఈ పాయింట్. ఉత్తమ ఎయిర్లైన్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చి విస్తారా టాటా SIA ఎయిర్లైన్స్. అదేవిధంగా ఎయిర్ ఇండియా అంతర్జాతీయ కనెక్టివిటీ కేటగిరీలో, రూరల్ కనెక్టివిటీ కేటగిరీలో అలయన్స్ ఎయిర్పోర్ట్లు అవార్డులు పొందాయి. అలయన్స్ ఎయిర్ అవార్డులు పొందడం జరిగింది. ఎయిర్పోర్ట్స్ ఒకటి వచ్చి కెంపేగౌడ ఎయిర్పోర్టు, ఇందిరాగాంధీ. కెంపేగౌడ వచ్చి బెంగళూరు, ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ వచ్చి ఢిల్లీలో బెస్ట్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని సొంతం చేసుకున్నాయి. అదేవిధంగా ఎయిర్లైన్ విస్తారా టాటా SIA ఎయిర్లైన్స్ చేజిక్కించుకోవడం జరుగుతుంది. ఎయిర్ ఇండియా అంతర్జాతీయ కనెక్టివిటీ కేటగిరీలో, రూరల్ కనెక్టివిటీ కేటగిరీలో అలయన్స్ ఎయిర్ అవార్డులు పొందడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రో చైర్మన్ సోమనాథ్కు 2023లో ఏ అవార్డు వచ్చింది? ఇస్రో చైర్మన్ సోమనాథ్కు 2023లో ఏ అవార్డు రావడం జరిగింది అంటే ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రావడం జరిగింది. ఆప్షన్ ఏ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ అవార్డును అందజేయడం జరిగింది. గతేడాది చంద్రయాన్ 3 ఆదిత్య L1 ప్రయోగం సక్సెస్ అయినందుకు ఈ అవార్డును ఇస్రో చైర్మన్ సోమనాథ్కు ఇవ్వడం జరిగింది. ఏ అవార్డు? ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2023 సంవత్సరానికి గాను వచ్చిన అవార్డు ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు. ఎవరు ఇచ్చారు? జితేంద్ర సింగ్ ఈ అవార్డును ప్రదానం చేశారు. ఎందుకు ఇచ్చారంటే చంద్రయాన్ 3 ఆదిత్య L1 విజయవంతమైనందుకు ఈ అవార్డును ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, దేశ GDP వెయిటేజ్లో ఉత్తరప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది? దేశ GDP వెయిటేజ్లో ఉత్తరప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉందంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రెండవ స్థానంలో ఉంది. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కనీసం ఆన్సర్ని గెస్ చేయడానికి ప్రయత్నించండి. ఇలా గెస్ చేయటం వల్ల ఆన్సర్ కానీ రాంగ్ అయితే మీకు ఈ ఆన్సర్ ఖచ్చితంగా గుర్తుండిపోతుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి GDP వెయిటేజ్ రెండవ స్థానం. GDP వెయిటేజ్లో ఉత్తరప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది అంటే రెండవ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ సంవత్సరం మిస్ వరల్డ్ పోటీలు మన దేశంలో ఎక్కడ జరగనున్నాయి? ఈ సంవత్సరంలో మిస్ వరల్డ్ పోటీలు మన దేశంలో ఎక్కడ జరగనున్నాయంటే ఆన్సర్ వచ్చేసి ఢిల్లీ, ముంబై. ఢిల్లీలోని భారత కన్వెన్షన్ సెంటర్లో, అదేవిధంగా ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో తొలి స్థాయి పోటీలు జరగనున్నాయి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఢిల్లీ మరియు ముంబైలో జరగనున్నాయి. గత 28 ఏళ్ల విరామం తర్వాత మిస్ వరల్డ్ పోటీలు భారతదేశంలో వేదిక కానుంది. ఇంతకు ముందర ఎప్పుడు జరిగిందంటే 1996వ సంవత్సరంలో బెంగళూరులో ఈ పోటీలు జరిగాయి. ఈ ఏడాది జరిగేది ఎన్నో మిస్ వరల్డ్ పోటీలు అంటే 71వ ప్రపంచ సుందరి పోటీలు, అంటే 71వ మిస్ వరల్డ్ పోటీలు. ఇది ఎప్పటి నుంచి ఎప్పుడు జరుగుతున్నాయంటే ఫిబ్రవరి 18 నుంచి మార్చి 19వ తేదీ వరకు ఢిల్లీలోని భారత కన్వెన్షన్ సెంటర్లో, అదేవిధంగా ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో తొలి స్థాయి పోటీలు జరగడం ప్రారంభమవుతాయంట. నెక్స్ట్ క్వశ్చన్, గతంలో ఇండియాలో మిస్ వరల్డ్ పోటీలు ఏ సంవత్సరంలో జరిగాయి?
గతంలో ఇండియాలో మిస్ వరల్డ్ పోటీలు ఏ సంవత్సరంలో జరిగాయి? ఇప్పుడే కదా డిస్కస్ చేసుకున్నాం. 1996 సంవత్సరంలో. ఇప్పటికీ 28 ఏళ్ళ తర్వాత ఇండియాలో ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుందంట. 1996 సంవత్సరంలో. 2017లో భారత్ నుంచి మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్న మానుషి అని గుర్తుపెట్టుకోండి. 2017లో భారత్ నుంచి మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకునింది మనుషి. దేశంలోనే తొలి డార్క్ స్కై పార్క్ ఎక్కడ ఉంది? దేశంలోనే తొలి డార్క్ స్కై పార్క్ ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, మహారాష్ట్రలో దేశంలోనే తొలి డార్క్ స్కై పార్క్ ఉండడం జరిగింది మహారాష్ట్రలో. కృత్రిమ క్రాంతి కాలుష్యాన్ని నియంత్రించే పార్క్ అంట ఇది. మహారాష్ట్రలో పెంచు టైగర్ రిజర్వ్. ఇది అరుదైన గుర్తింపు సాధించడం జరిగింది. ఆసియాలోనే ఇది 5వది. ఔత్సాహిక ఖగోళ పరిశోధకులు ఈ పార్కు ఎంతో ఉపయోగపడుతుందంట. దేశంలోనే తొలి డార్క్ స్కై పార్క్. దీన్ని ఏమంటారంటే పెంచ్ టైగర్ పార్క్ లేదా పెంచు టైగర్ రిజర్వ్, PTR. ఇది అరుదైన గుర్తింపు. ఆసియాలోనే ఇది 5వదంట. 5వ టైగర్ రిజర్వ్ ఆసియాలోనే. నెక్స్ట్ క్వశ్చన్, అయోధ్య రామాలయ రూపకర్త ఎవరు? అయోధ్య రామాలయ రూపకర్త. నిన్నటి రోజున రామ్లల్లా విగ్రహ రూపకర్త ఎవరంటే అరుణ్ యోగిరాజ్. ఆయన మైసూరు శిల్పి. ఇప్పుడు అయోధ్య రామాలయ రూపకర్త వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, చంద్రకాంత్ సోంపురా. ఇటీవల ఈయన అయోధ్య రామాలయ మాస్టర్ ప్లాన్ రూపకర్త చంద్రకాంత్ సోంపురా మాట్లాడుతూ 32 ఏళ్ల కళ నెరవేరబోతుందని చెప్పారంట. గతంలో VHP అధ్యక్షుడు అశోక్ సింఘాల్ ఈయన వద్దకు వచ్చి అయోధ్య రామ మందిరం కోసం ప్లాన్ రూపొందించమని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి వీళ్ళు రాముడి జన్మభూమికి వెళ్ళి ఇద్దరు అక్కడ భద్రతా సిబ్బంది లోపలికి అనుమతించలేదని చెప్పేసి అడుగుల్లో కొలత తీసుకొని ఈ నమూనాను రూపొందించినట్లు ఆయన మీడియా ముందు వెల్లడి చేశారు. సో ఆలయ రూపశిల్పి ఎవరు అంటే చంద్రకాంత్. నెక్స్ట్ క్వశ్చన్, అయోధ్యలో చిన్న పిల్లలను ఏమని పిలిచేవారు? అయోధ్యలో ఒకప్పుడు చిన్నపిల్లలను ఏమని పిలిచేవాళ్ళు, ఇప్పుడు కూడా అలాగే పిలుస్తున్నారేమో తెలియదు. కానీ గతంలో అయోధ్యలో చిన్నపిల్లలను ఏమని పిలుస్తున్నారంటే లల్లా అంటే చిన్నపిల్లలు అని అర్థమంట. అయోధ్యలో రాముడి కాలంలో లల్లా అని పిలిచేవారంట. అయోధ్యలో చిన్నపిల్లలను లల్లా అని పిలుస్తారంట. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీరాముడిని చిన్నప్పుడు ఏమని పిలిచేవారని తులసీదాస్ తాను రచించిన రామచరితమానస్లో వివరించారు. శ్రీరాముని చిన్నప్పుడు ఏమని పిలిచేవారంటే తులసీదాస్ తాను రచించిన రామచరితమానస్లో వివరించడం జరిగింది. అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, రామ్ లల్లా. లల్లా అనే చిన్నపిల్లవాడు, రామ్ వచ్చి పేరు, రామ్ లల్లా అని పిలవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ విగ్రహానికి ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ చేస్తున్న విగ్రహం కూడా రామ్ లల్లా అని పేరు పెట్టాడు. అంటే బాలరాముడు యొక్క విగ్రహం కాబట్టి రామ్ లల్లా అని పిలుస్తున్నారు. ఈ కారణం చేత రామ్ లల్లా అని పిలవడం జరుగుతుంది. శ్రీరాముడు చిన్నప్పుడు ఏమని పిలిచేవారని తులసీదాస్ తాను రచించిన ఏ గ్రంథంలో పేర్కొన్నారు అని కూడా అడుగుతారు. అది వచ్చి రామచరితమానస్ అనే గ్రంథంలో పేర్కొనడం జరిగింది. రామ్ లల్లా విగ్రహ రూపశిల్పి ఎవరు అంటే అరుణ్ యోగిరాజ్, మైసూరు శిల్పి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.